శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 7వ అధ్యాయం నుంచి మనం స్మరణం చేసుకుందాం. 7వ అధ్యాయం ఏమిటి అంటే విజ్ఞాన యోగం. ఎందుకంటే మనకి 1 నుంచి 7వ శ్లోకం వరకు విజ్ఞాన సహిత జ్ఞాన విషయం, 8 నుంచి 12 వరకు సమస్త భూమండలం మీద ఉన్నటువంటి జడ పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, వాస్తవ పదార్థాల పట్ల కారణరూపుడైనటువంటి భగవంతుని తాలూకా వ్యాపకత్వం వివరణం. అదే ప్రకృతి, సామాన్య ప్రకృతి, అసామాన్య ప్రకృతి గురించి. ఇకపోతే 13 నుంచి 19 వరకు అసురి అంటే రాక్షస స్వభావం కలిగిన వాళ్ళ గురించి భగవద్భక్తులు ప్రశంసించడం. 20 నుంచి 23 వరకు అన్యదేవతోపాసన గురించి విషయం. 24 నుంచి 30 వరకు భగవంతుడి తాలూకా నిజరూప వాస్తవ ప్రభావ స్వరూపాలు ఎరగని వాడిని ఎలా నిందిస్తారో, ఆ నిందించిన వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్న వాడికి నామాన్ని ఎల్లప్పుడూ నాలుకేందు నడయాడుతుంటూ శ్రీకృష్ణుని తాలూకా స్వభావాన్ని తన హృదయంలో పదిలపరుచుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి 7వ అధ్యాయంలో మనం స్మరణం చేసుకుందాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. 1వ శ్లోకం ఏమిటి అంటే మయ్యాసక్త మనాః పార్థయోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యపి తచ్చృణు. రెండోసారి చెప్తున్నాను. మయ్యాసక్త మనాః పార్థయోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యపి తచ్చృణు. మయి అంటే అనన్యమైనటువంటి భక్తితో, ఏకాగ్రమైనటువంటి భక్తితో, అంటే విపరీతమైనటువంటి భక్తితో, అంటే మూఢభక్తి అంటారు. అసక్తమాన అంటే నా పట్ల తప్ప ఇంకేమీ అన్యచింతలనేటువంటి వాడు. మదాశ్రయ అంటే నా పట్ల, యుంజన్ అంటే నిమగ్నుడువై, సముగ్రం సంపూర్ణమైనటువంటి బలము, ఐశ్వర్యము, సంపద, గుణగణాలు కలిగినటువంటి సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసుకుంటూ నిమగ్నుడై ఉన్నటువంటి ఓ జ్యోతిస్వరూప మానవుడా. అంటే ఎవడైతే ప్రతిఫలాపేక్షరహితుడై నిస్వార్థతో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మనందు మనస్సును లగ్నం చేసుకుంటూ అన్యచింతన లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు జ్యోతిస్వరూపుడే. ఇక్కడ మామంటే నన్ను, అసంశయం నిస్సందేహంగా ఎవడైతే భక్తితో చేస్తాడో వాడి పట్ల నేను ఎప్పుడూ కూడా విధేయుడినై ఉంటాను. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ వాడి పట్ల నేను విధేయుడినై ఉంటాను. అలాగే శ్రీకన్యా రూపంలో ఒక మహానుభావుడి ఇంట్లో 12 సంవత్సరాలు సేవకుడుగా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరికీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి అంటే భగవంతుడి మీద ఆసక్తి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, పూర్తిగా పరమాత్మను ఆశ్రయించినటువంటి వాళ్ళు, కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్న వారు చాలా తక్కువే. నిజంగా చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఒరే నేను భగవంతుడురా అని చెప్పినా కూడా మనం పోల్చుకోలేనటువంటి అభేదమైనటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. మనం రూప గుణగణాలని కూడా పోల్చలేనటువంటి అజ్ఞానంతో మనం ఉంటాం. ఏ రూపంలో భగవంతుడు మన ఇంటికి వస్తాడో కూడా కనీసం పసికట్టలేనటువంటి, పోల్చుకోలేనటువంటి అజ్ఞానంలో ఉంటాం. అది తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని ఏ రూపంలో వస్తాడో తెలుసుకోనటువంటి ఆసక్తి ఉండాలి. భగవంతుడి గురించి సందేహం లేకుండా తెలుసుకోవడానికి తన యోగాన్ని సాధన చేయాలి. పూర్తిగా భగవంతుడిని ఆశ్రయించాలి. అన్యదా శరణం నాస్తి అని చెప్పి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేదు మా ప్రభు అని మనం పూర్తిగా భగవంతుడి పాదాల యందు మన శిరస్సు వంచి కన్నీళ్లతో భగవంతుడి పాదాలని మనం
కడిగితే భగవంతుడు తప్పనిసరిగా మనకి సాక్షాత్కరిస్తాడు. మయ్యాసక్త మనః అంటే అర్జున, నా పట్ల తప్ప ఇంకెటు అన్యమనస్కుడు లేకుండా, అన్యచింతన లేకుండా ఉంటే తప్పనిసరిగా ఉంటాను అని. రెండవది ఏమిటంటే జ్ఞానం తే అహం సా విజ్ఞానమిదం వక్ష్యామస్యేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యం వమశిష్యతే. చూడండి, జ్ఞానం తే అహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా న ఇహ భూయః అస్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. యత్ అంటే దేన్ని గురించి, జ్ఞాత్వా తెలుసుకుంటున్నావో, జ్ఞాతవ్యం తెలుసుకోదగినది, నా అవశిష్యతే మిగిలి ఉండదో అటువంటి సవిజ్ఞాన సహితమైనటువంటి ఈ తత్వజ్ఞానాన్ని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ప్రపంచకంలో తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనకి. ఏమిటవి? ఒకటి, అన్నీ అంటే ప్రతిదీ మన మానవుడికి ఏమిటంటే అన్నీ నాకే తెలుసిన అహంకారం ఒకటి ఉంటుంది. నిజంగా అన్నీ నాకే తెలుసిన అహంకారంతో ఉంటే నిజానికి ఏమీ మనకు తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక చెట్టుకు మనం నీళ్లు పోయాలంటే చెట్టు మొదట్లో నీరు పోస్తే చెట్టు చివరి కొమ్మకు ఎలా నీరు అందుతుందో, అంతేగాని చెట్టు ఎక్కి అన్ని కొమ్మలకి రెమ్మలకి మనం తడపక్కర్లేదు. అలాగే ఆత్మతత్వం తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్టే. ఎందుకంటే మానవుడి తాలూకు ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు అనుకుంటే అందులో సగం నిద్రలోనే పోతుంది, మిగిలింది 50 ఏళ్ళు. అందులో ఉదర పోషణ కోసం 30 ఏళ్ళు కాలం గడిచిపోతుంది. ఇతరత్ర వ్యాపకాలలో మరో 10 ఏళ్ళు కాలం, మిగిలింది 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు ఎన్ని శాస్త్రాలు గ్రంథాలు చదువుతాడు, ఎంత జ్ఞానం వస్తుంది. కాబట్టి ధ్యానయోగం చేస్తే ఆత్మతత్వం అర్థమవుతుంది. ఆత్మతత్వం అర్థం అయితే సమస్త విజ్ఞానం కలిగినట్టే అని పరమాత్మ ఇక్కడ సుస్పష్టం చేసి చెప్పాడు. ఇది 3వ శ్లోకం. 3వ శ్లోకం ఏమిటి అంటే మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ జతతి సిద్ధయే జతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మూడో శ్లోకం రెండోసారి మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ దతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేల కొలది మనుష్యుల్లో యతతి అంటే ప్రయత్నిస్తూ ఉంటాడు భగవత్ప్రాప్తి సిద్ధించడం కోసం. యతతాం అంటే ప్రయత్నించడం. సిద్ధీనాం యోగుల్లో కూడా కచ్చిత్ ఒకానొకడు మాత్రమే భగవత్పరాయణుడై జ్యోతిస్వరూపుడై నన్ను నా యథార్థ స్వరూపం కోసం ప్రయత్నం చేసి నా దగ్గరికి చేరుకుంటాడు అని అర్జునుడితో చెబుతున్నాడు. ఇక్కడ అంతమంది క్లాసులో విద్యార్థులే ఉంటారు, తరగతి గదిలో అంతమంది విద్యార్థులే ఉంటారు. అంతమంది విద్యార్థులు ఉన్న ఒకే ఒక విద్యార్థికి ప్రథమ బహుమతి వస్తుంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతాడు. 99.9% వస్తాడు. కొంతమంది 100కి 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఒకరో ఇద్దరో ముగ్గురో స్వల్పంగానే వస్తుంది. తతిమా విద్యార్థులకు ఎందుకు రాదు అంటే వాళ్ళు కృషి పట్టుదల, వాళ్ళు ఎల్లప్పుడూ దాని మీదే కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అలాగే భగవంతుడిని తెలుసుకోవాలనే జిజ్ఞాస, అనురక్తి, ఆసక్తి కలిగినటువంటి వాడు ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారో అంతలో ఒక్కడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మను చేరుకుంటాడు అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినది 4వ శ్లోకం. 4వ శ్లోకం ఏమిటి? భూమి రాపో అనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరస్తదా. రెండోసారి భూమి రాపో అనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరస్తదా. అంటే ఈ శ్లోకంలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అహంకారం అని వీటి అన్నిటికీ కూడా మనం అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకి 2 కారణాలు ఉంటాయి. మట్టి కుండకి కారణం మట్టి. కాబట్టి మట్టి
ఒక కారణం అయితే మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట తయారు కాదు అది. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, దానికి కావాలి సృజనాత్మకత కావాలి. సృజనాత్మకత అంటే దానికి పదును పట్టి ఒక రకంగా కాకుండా ఇంకో రకంగా దానికి హంగులు ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు దానికి మనం జోడించాలి. ఎప్పుడైతే నైపుణ్యాలు జోడిస్తామో దాని తాలూకా ఆ ఉత్పత్తికి కొంత ధర వస్తూ ఉంటుంది. అలాగే ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో ఈ సకల చరాచర సృష్టికి సకల చరాచర ప్రపంచంలో కొన్ని కారణాలు ఉంటాయి. ఏమిటి? ఈ పంచభూతాల్లో తయారైంది అంటే ఈ అనంత విశ్వాసంలో ఆకాశం, ఈ గాలి, నీరు, భూమి ఈ 5తో తయారైతే వీటిని తయారు చేయించడానికి కావలసినటువంటి శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఈ నిమిత్త కారణమే ఈశ్వరుడు అంటే పరమాత్మ, భగవంతుడు. మనం ఏదైనా కావచ్చు, దేవీ దేవతలు కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, లేకపోతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, లేకపోతే ఇటుపక్క విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది. ఏమిటా సందేహం? ఏమిటి ఈ ప్రకృతికిను భగవంతుడికి సంబంధం ఏమిటని? అది నిజమే. అది నిగూఢంగా వెళితే దాని తాలూకా సంబంధం తెలుస్తుంది. అది ఇప్పటికి తెలియదు. దానికి ఏమిటంటే కఠోరమైన సాధన చేసి భగవన్నామాన్ని ఎల్లప్పుడూ నాలుగు యందు నామం నడియాడుతూ ఉంటే, ఎల్లప్పుడూ యోగంలో అంటే ధ్యానంలో కూర్చుంటే అవన్నీ అర్థం అవుతాయి. లేదు అంటే మనలాగా ఎప్పటికప్పుడు చెప్పుకొని కూర్చుంటే అర్థం కాదు. ఇది అది ఇక్కడ ఏమిటి అంటే ప్రకృతి, సామాన్య ప్రకృతి, అసామాన్య ప్రకృతి అని మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ అసామాన్య ప్రకృతి, ఈ సామాన్య ప్రకృతి ఇక్కడ ఏమిటి చైతన్యవంతమైంది, దానికి ఎటువంటి గుణాలు ఉండవు. గుణరహితము, నిర్గుణం. ఇది ఎటువంటి మార్పు చెందదు. అంటే నిర్వికారమైనటువంటిది, స్వతంత్రమైనది. అంటే అసామాన్య ప్రకృతి అంటే అచేతనం, జడం. దీనికి గుణాలు ఉన్నాయి, సుగుణాత్మక వికారాలు కలిగి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత ఉండదు, మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు, కాదు అర్థం. కాబట్టి ఇవాళ తయారవుతుంది, మరుక్షణం ఉండదు ఇది. కాబట్టి ఇక్కడ మనకి తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఇక్కడ మనం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ప్రకృతి, సామాన్య ప్రకృతి, అసామాన్య ప్రకృతి అన్నీ కూడాను. వాయువు నుంచి అగ్గి నుంచి జలం నుండి భూమి, ఇలా ఒకదానితో ఒకటి ఎలాగైతే ముడిపడి ఉన్నాయి, ఉద్భవించాయో మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ఇవి కూడా సూక్ష్మ కారకాలు. ఈ సూక్ష్మ కారకాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలు సంతరించుకుంటాయి. కాబట్టి వీటి పట్ల మనం సాధనలో వీటిని అన్నిటినీ కూడా నియంత్రించుకుంటూ మనం మనస్సులో భగవత్ స్వరూపాన్ని మనం నిబిడీకృతం చేసుకుంటే ఎటువంటి దురాలోచనల పట్ల, ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు మన మనస్సులోకి రానివ్వకుండా చూసుకోవచ్చు. 5వ శ్లోకం ఏమిటి అంటే అపరేయ మితస్తన్యాం ప్రకృతిం విద్ధి పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. రెండోసారి అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహు యయేదం ధార్యతే జగత్. అంటే ఇక్కడ అంటే ఈ అష్టవిధ ప్రకృతి అయితే అపరా ప్రకృతి అని, లేక జడ ప్రకృతి అని, అదే సామాన్య అసామాన్య ప్రకృతి అని. యయ అంటే దేని చేత ఇదం జగత్, ఈ జగత్తు ధార్యతే ధరించబడుతున్నదో దాని యొక్క జీవరూపమైనటువంటి పరాప్రకృతి అష్టవిధ ప్రకృతి కంటే వేరైన దానిగా తెలుసుకో అని అర్థం. అయితే ఇక్కడ ఏమిటి ఈ శ్లోకంలో భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనోబుద్ధి, అహంకారాలు 8తో కూడుకున్నటువంటి అపరా ప్రకృతి అని, వీటన్నిటికంటే భిన్నమైనది, శ్రేష్టమైనది, పరమైనది అయినటువంటి పరమాత్మ ప్రకృతి మరొకటి ఉన్నది. దానిని పరాప్రకృతి అని అంటారు. పరాప్రకృతి అంటే జగత్తుకి ఆధారంగా ఉంటూ ఈ ప్రపంచానికి చైతన్యవంతం చేయడానికి వెనకాతల ఒక మాత్రమైనటువంటి శక్తి ఉంది. ఈ జగత్తులో అంటే ఈ చరాచర జీవకోటికి
సర్వ జీవకోటికి కూడా జీవరాశులు అన్నిటిలో జీవరూపంగా ఉంది. అందుకే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే శ్రేష్టమైనదని చెప్పాడు. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి అహంకారాలు. ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు వీటికి సహజ లక్షణం. కానీ ఈ ఎనిమిది ఇలా నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అది తెలుసుకోవాలి, వేరొకటి ఉండాలి. అప్పుడే ఇది మార్పు చెందుతున్నాయని తెలుసుకుంటాం. మనం సూక్ష్మంగా మనం తెలుసుకోవాలంటే పరాప్రకృతి అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారం అన్నీ అపరాప్రకృతి. సాధారణంగా మనం అంతమంది నా శరీరం, నా మనస్సు, నా బుద్ధి అని చెప్పుకుంటూ ఉంటాం. నా మనసు చికాగ్గా ఉంది, నా బుద్ధి పనిచేయడం లేదు, నా శరీరం నా మాట వినటం లేదు అంటూ ఉంటాం. అంటే నువ్వు వేరు, నీ మనోబుద్ధి అహంకారాలతో కూడుకున్న శరీరం వేరు అని ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. ఇక్కడికి ఏమిటి అంటే, ఉదాహరణకి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి. 10 సంవత్సరాలు వెనక్కి వెళితే మన తాలూకా బుద్ధి, మన తాలూకా శరీరం, మన తాలూకా ఫోటోల్లో కానీ మనం చిన్నప్పుడు కానీ చూసుకున్నట్లయితే అప్పుడు పరిస్థితి వేరు. అలాగే యువకుడుగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. మరి కొంచెం 45 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వేరు, 50 సంవత్సరాల వయసులో ఉన్నది వేరు, 60 సంవత్సరాలు ఉన్న వయసులో వేరు. అప్పటికి ఇప్పటికీ ఏమిటవుతుంది, శారీరకంలో మార్పులు జరుగుతాయి, మానసికంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. శారీరక మానసిక మార్పులు జరుగుతూ చివరికి ఎప్పుడైతే వస్తుందో వాడిలో ఉన్న జవసత్వాలన్నీ ఊడిపోయిన తర్వాత భగవంతుడి వైపు మనసు లగ్నం చేయడానికి అప్పుడు వెళుతుంది. అప్పుడు సాధన చేద్దామన్నా శరీరం సహకరించదు, మానసికంగా వాడు కుంగుబాటు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటామో అప్పుడే భగవంతుడి కోసం అన్వేషణ చేయమని ఇక్కడ మనకి భగవద్గీత చెప్తున్నది. 6వ శ్లోకం. ఏతజ్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. అంటే ఏతజ్యోనీని భూతాని సర్వాణి ఇది ఉపధారయ. సర్వాణీత్యు ఉపధారయ. అహం కృత్నస్య జగత ప్రభవ ప్రళయస్తదా. రెండోసారి చెప్తున్నాను చూడండి. ఏతజ్యోనీని భూతాని సర్వాణి ఇది సర్వాణి ఇత్యుపధారయ. అహం కృత్నస్య జగత ప్రభవ ప్రళయస్తదా. సర్వాణి భూతాని అంటే సమస్త ప్రాణులని, ఏతజ్యోనీని అంటే ఈ 2 ప్రకృతుల నుండి ఉత్పన్నమైనటువంటిది. అహం అంటే నేను, కృత్నస్య జగత సమస్త జగత్తుని, ప్రభవ అంటే పుట్టుక స్థానం, తదా అంటే అలాగే, ప్రళయ అంటే విలీన స్థానం అంటే సమస్త జగత్తుకి నేనే మూల కారణము, ఇది ఉపధారయ అని తెలుసుకో అని అర్జున. సమస్త ప్రాణులకి ఈ 2 విధాలైనటువంటి ప్రకృతి నుండే ఉత్పన్నమవుతున్నది అని తెలుసుకో అని చెప్పడం. 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయీ సర్వమిదం స్తోత్రం స్తోత్రే మణిగత ఇవ. రెండవసారి మణిగణ ఇవ. రెండవసారి మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయీ సర్వమిదం ప్రోతం మత్ స్తోతం సూత్రే మణిగణ ఇవ. అంటే ధనుంజయ అంటే ఓ ధనుంజయ, మత్తః అంటే నాకంటే, అన్యత్ కించిత్ వేరే దైవము, పరకారణమైనటువంటిది పరమకారణమైనటువంటిది లేదు. ఇదం సర్వం ఈ సంపూర్ణ జగత్తు ప్రపంచమంతా కూడా మణుల వలె నా పట్ల కూర్చబడినది. ఈ ప్రపంచంలో మణులతో కూర్చున్నటువంటి మాలలో కనపడకుండా దారం ఉంటుంది. అలాగే పూలమాలల్లో కూడా కనపడకుండా దారం ఉంటుంది. మణులు పూలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూర్చి ఒకటిగా చేసినటువంటి దారం మాత్రం బయటకు కనిపించదు. అలాగే ఈ సృష్టికి మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవడికి కనిపించడు. దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నరవు. ఎన్ని రకాల మణులు ఉన్నా, ఎన్ని రకాల పువ్వులు ఉన్నా అందులో ఉండే దారం ఒకటే ఈ ఆధారమే మనులకి పూలకి ఆధారం. అలాగే జీవులలో ఆత్మస్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే భేదభావం మనకి కల్పించుకుంటున్నాం. పూలలో దారం లేకపోతే పువ్వులు నిలబడవు, అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలబడదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకి తెలుసుకోగలుగుతాం.
కాబట్టి కొందరు మానవులు దేవుడు ఏడి ఉంటే మాకు ఎందుకు కనిపించడు, కాబట్టి దేవుడు లేడు అని వితండవాదన వాదిస్తూ ఉంటారు కొంతమంది. పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడు అంటారు, కానీ దేవుడు లేడు అనేవాడు గొప్పవాడు. ఇది పెద్ద శాస్త్రవేత్తలు. ఇదే మన అజ్ఞానం. కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వాసం, ఈ అనంత విశ్వం అంటే అనంతమైనటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, ఈ విశ్వం అంటే ప్రపంచమంతా చైతన్య రూపంలో ఆవరించి ఉన్నా మనకి కంటికి కనిపించడు. కాబట్టి దేవుడు లేడు అని అనడం అజ్ఞానం. మనకు వెనకాతల వేరే ఒక మహత్తరమైనటువంటి శక్తి నడిపిస్తున్నది. అంటే దానికి శంకరాచార్య వారు చెప్పారు మనకి. ఒకటి ఏమిటది? సర్వగం సచ్చిదానంద జ్ఞాన చక్షుర్నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నేక్షేత అజ్ఞాన చక్షుర్నేక్షేత భాస్వంతం భానుమందవత్. అంటే ఇక్కడ ఏమిటంటే సర్వకాల సర్వావస్థల యందు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మని మనం జ్ఞాననేత్రంతోనే దర్శించాలి. సూర్యుడు గుడ్డివాడు చూడలేడు, అలాగే అజ్ఞాని పరమాత్మను చూడలేడు. అందుకని దేవుడు లేడు అని ఉంటూ ఉంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది 8వ శ్లోకం. 8వ శ్లోకం ఏమిటి అంటే రసో అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దాకే పౌరుషం నృషు. రెండోసారి చెప్తున్నాను. రసౌ అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దాకే పౌరుషం నృషు. కౌంతేయ అంటే అర్జున, అహం అంటే నేను నీ పట్ల రసతన్మాత్ర సూర్యచంద్రులయందు ప్రకాశాన్ని వేదములన్నింటి యందు సర్వవేదేషు అంటే సర్వవేదములన్నింటి యందు ప్రణవము అంటే ఓంకారం, కే అంటే ఆకాశం, శబ్ద అంటే శబ్దాన్ని, నృషు అంటే మానవుల పట్ల, నృషు అంటే నరుడు, మానవుల పట్ల పౌరుషాన్ని అస్మి అయి ఉన్నాను. అంటే కుంతీ కుమారుడు అయినటువంటి అర్జున, జలంలో ఉన్నటువంటి రుచి, సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి ప్రకాశం, వేదంలో శాస్త్రంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రణవం అంటే ఓంకారం, ఆకాశం నుంచి ఉద్భవించే శబ్దం. చూడండి, మనకి దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నప్పుడు మనకి ఉరుములు పిడుగులు పడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం ఈ రోజుకి మనం కనిపెట్టలేదు. అంటే శాస్త్రవేత్తలకు కూడా కొంతవరకు అందనది. ఉద్భవించే మానవుల్లో ఉన్నటువంటి అహంకారం ఇవన్నీ నేనేనయ్యా అని చెప్పడం మొదలుపెట్టాడు. నీటిలో రుచి, సూర్యుడు, చంద్రుడు, వీటిలో ఉన్న ప్రకాశం, వేదంలో ఓంకారం, ఆకాశంలో శబ్దం, మనుషుల్లో అహంకారం, పరాక్రమం, వీరత్వం, పౌరుషం ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణాలన్నీ పరమాత్మే, అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణ మత్తు తునకలు మాత్రమే అని మనం మానవులం కాబట్టి వీరత్వం, సూరత్వం మనం చూపించుకుంటూ ఉంటాం. అహంకారం, సాత్విక అహంకారం, పౌరుషం, పరాక్రమం, వీరత్వం వీటన్నిటికీ మించి మానవత్వం సహజ లక్షణాలు. కానీ కొంతమంది వీటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మానవులుగా బతకడం మానేసి మానవత్వం మరిచిపోయి అమానవీయత సహజ లక్షణంగా మారిపోయింది. మానవత్వం మరిచిపోయి క్రూరత్వాన్ని అవలంబించడం ఎంత అసహజమో మానవులకు దీనత్వం కూడా అంతే అసహజ లక్షణం. మానవులకు దీనత్వం, ధైర్యం కూడా పనికిరాదు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, నీరసపడిపోకూడదు. సుఖదుఖాలు సమానంగా చూడాలి, చిరునవ్వుతో భరించాలి, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి. అంతేకాని ఏడుపు మొహంతో ఉండకూడదు, మానసిక స్థైర్యాన్ని పోగొట్టుకోకూడదు. అతి చిన్న కారణాలకి కూడా ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోవాలి. అందుకే పౌరుషం ఋషు అంటే నరుల్లో పౌరుషం నేను అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. ధైర్యంగా, పౌరుషంగా ఉండటం పరమాత్మ లక్షణం. ఈ లక్షణం మనం కష్ట సమయాల్లో విడిచిపెట్టకూడదు అని యుద్ధంలో చెప్తున్నాడు అర్జునుడికి. 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తమచ్చాస్మి తపస్విషు. రెండోసారి
పుణ్య గంధ పృథివ్యాం చ తేజ చ అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తప చ అస్మి తపస్విషు. పృథివీ అంటే భూమి యందు, పుణ్య పవిత్రమైనటువంటి గంధ తన్మాత్ర, అగ్ని, తేజస్సు అయి ఉన్నాను. సమస్త ప్రాణుల పట్ల జీవశక్తిని, తాపసుల యందు తపస్సుని అయి ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ శ్లోకంలో మనకి ఏమిటంటే సమస్త జీవరాశుల్లో జీవము నేనే, అంటే ప్రతి జీవులో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి శక్తిని నాదే. సుమారుగా 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలైనటువంటి పనులకు ఎటువంటి శక్తి అవసరం లేకుండా కావలసినటువంటి శక్తి చైతన్యం నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తున్నాయంటే ఇవన్నీ కూడా పరమాత్మ చైతన్య స్వరూపమే అని మనం తెలుసుకోవాలి. అయ్యా 10వ శ్లోకం. బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తే జస్తినామహం. రెండవసారి బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తే జస్తినామహం. అంటే ఇక్కడ ఏమిటి అంటే ధర్మ విరుద్ధం, అంటే బీజమ్మ అంటే సర్వభూతానాం, సమస్త భూతములయందు శాశ్వతమైనటువంటి బీజంగా నన్ను తెలుసుకో. నేను ప్రజ్ఞావంతులలో తెలివైన వాడిని, తేజవంతుల్లో తేజస్సునై ఉన్నాను. అంటే తర్వాత మొదటి మనకి బుద్ధిమంతుడని అంటారు. అలాగే బుద్ధి గుణం ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడని, ధీరత్వం, ధైర్యం, వీరత్వం, పరాక్రమం వీటన్నిటిని వలన ఒక విధమైనటువంటి తేజస్సు ఉంటే వాడిని తేజస్వినులు అంటారు. కొంతమంది తేజస్సుని అని పేరు పెట్టుకుంటారు, కానీ ఊసురోమని వాళ్ళలో ఎటువంటి తేజపుంజం కనిపించదు. అలాగే కొన్ని నామధేయాలు ఉంటాయి మనకి. తర్వాత ఇక్కడ మనకి ఏమిటి అంటే ఇప్పటిదాకా సర్వభూతానాం అంటే చరాచర సృష్టిలో ఉన్నటువంటి సర్వభూతాలకి మూల కారణమైనటువంటి బీజం నేనే అని అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అనంత విశ్వం ఆవిర్భవించింది అని అర్థం. ఒకసారి మనం ఒక విషయాన్ని గురించి మనం స్మరణం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అనాది కారణం, మూల కారణం. అదే పరమాత్మ అంటే ఏదీ లేనప్పుడు ఎవడున్నాడో వాడే మూల కారణం. నిమిత్త కారణం అంటే తాత్కాలిక కారణం. ఒక విత్తనం వేస్తే చెట్టు మొలిచింది. పురుషుడి వీర్యం స్త్రీ గర్భంలోకి వెళ్ళినప్పుడు మానవుడు జన్మించాడు. అలాగే పశువులు, పక్షులు మొదలైనవి పుడుతున్నాయి. ఇది మనకు కనిపించే కారణం. అసలు మూల కారణం ఒకటే, నిర్వికారుడు, నిర్గుణుడు, నిరాకారుడైనటువంటి పరమాత్మ. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అందరూ పరమాత్మలో నుంచి ఉద్భవించినప్పుడు వాడు ఎక్కడ, వీడు తక్కువ అనే భేదం, వాడు ఎక్కువ, వీడు తక్కువ అనే భేదం ఉండకూడదు. అంతా సమానమే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి మనం. అయ్యా ఇక్కడికి 10 శ్లోకాలు పూర్తయ్యాయి. హరే